హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇండియా విద్య యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ మేము పోస్ట్ చేసే జాబ్ అప్డేట్స్ అండ్ నోటిఫికేషన్స్ వెంటనే మీకు ఇన్బాక్స్లోకి వస్తాయి. అండ్ ఈరోజు మనకి వచ్చేసిన నోటిఫికేషన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోటాలోంచి వచ్చిందనమాట. అండ్ ఇది జైపూర్ నుంచి వచ్చింది. అండ్ ఇది నాన్ టీచింగ్ పోస్ట్కి రిక్రూట్మెంట్ అనేది వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. అండ్ దీనికి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఇది ఆన్లైన్లోనే సబ్మిట్ చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి 31 జూలై 2021. అండ్ ఇది ఏమేమి ఉన్నాయో చూద్దాం పోస్టులు వేకెన్సీస్. అండ్ ఇక్కడ అసిస్టెంట్ రిజిస్ట్రార్కి 2 పోస్ట్ ఖాళీగా ఉన్నాయి. అండ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మాస్టర్ డిగ్రీ and employee serving as superintendent, private secretary and 2 years experience ఉన్న వాళ్ళకి కావాలని చెప్పారు. ఇంకా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది వాళ్ళకి క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలో. అండ్ ఇంకా డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలంటే క్వాలిఫికేషన్ ఇన్ ద ఏరియా ఆఫ్ మేనేజ్మెంట్, ఇంజనీరింగ్, లా ఆర్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్లో క్వాలిఫికేషన్ చేసిన వాళ్ళు అయితే ఇంకా బెస్ట్గా ఇంకా చూస్ చేయడానికి ఫస్ట్ స్టార్టింగ్ ఉంటారు అని చెప్పారు. అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ ఈ ఆఫీస్ సిస్టమ్ అండ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఫర్ అ పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ రిజిస్టర్. సో ఈ క్వాలిటీస్ ఉండాలన్నారు ఈ పోస్ట్కి సెలెక్ట్ అవ్వాలంటే. వీళ్ళకి ఏజ్ లిమిట్ వచ్చేసి 35 years దాటకూడదు. 35 years లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ లైబ్రేరియన్. దీనికి ఒక పోస్ట్ మాత్రమే ఖాళీగా ఉంది. దీనికి కూడా మాస్టర్స్ డిగ్రీ కావాలి. లైబ్రరీని అన్నారు కాబట్టి లైబ్రరీన్ సైన్స్లో కానీ, ఇన్ఫర్మేషన్ సైన్స్లో కానీ, డాక్యుమెంటేషన్ సైన్స్లో కానీ మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలని చెప్పారు. And qualifying in the national level tests such as NET or SLET or SET conducted for the purpose by the UGC or any other agency. So నెట్లో కానీ సెట్లో కానీ SLETలో కానీ క్వాలిఫై ఉండాలని చెప్పారు. అండ్ ఇంకా డిజైరబుల్ క్వాలిటీస్ ఏముండాలంటే పీజీ డిప్లొమా చేసి ఉండాలి లైబ్రరీ ఆటోమేటేషన్లో ఆర్ నెట్వర్కింగ్ ఆర్ PGDCE ఆర్ ఈక్వలెంట్లో. అండ్ హయ్యర్ డిగ్రీ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. అండ్ 35 years లోపు ఉండాలి వీళ్ళకి కూడా ఏజ్ లిమిట్. అండ్ థర్డ్ పోస్ట్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కామర్స్ ఇంజనీరింగ్. అండ్ దీనికి 2 పోస్ట్ ఖాళీగా ఉన్నాయి. దీనికి ఎసెన్షియల్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ అయితే BE ఆర్ బీటెక్ ఆర్ BArch ఆర్ MCA రెలవెంట్ సబ్జెక్ట్లో రికగ్నైజ్డ్ యూనివర్సిటీతో పాస్ అయి ఉండాలి ఫస్ట్ క్లాస్లో. అండ్ ఫస్ట్ క్లాస్ డిప్లొమా లేదా డిప్లొమా ఉండాలి ఇంజనీరింగ్ ఫీల్డ్లో. అండ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ ఉండాలి లేదా ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. దీనికి కూడా ఏజ్ లిమిట్ దీనికి ఏంటంటే 30 లోపు ఉండాలి. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దీనికి. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి టెక్నీషియన్. అండ్ దీనికి జనరల్ కేటగిరీలో 4, OBC NCL కేటగిరీలో 1 ఉందన్నమాట. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్స్ వచ్చేసి సీనియర్ సెకండరీ అంటే 10+2 విత్ సైన్స్ బ్యాక్గ్రౌండ్లో చేసి ఉండాలి గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బోర్డులో. అట్లీస్ట్ 60 మార్క్స్తో క్వాలిఫై ఉండాలి 10+2 ఆర్ 10+2 with at least 50 marks and ITI course for 1 year and higher duration in appropriate trade or secondary 10th with at least 60 marks and ITI certificate ఉండాలన్నారు. డ్యూరేషన్ 2 years దే. అండ్ లేదా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఆఫ్ 3 years డ్యూరేషన్ ఇన్ రెలవెంట్ ఫీల్డ్. అండ్ వీళ్ళు అప్లై చేసుకోవడానికి 27 years లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అన్నారు. ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అన్నారు. అండ్ సూపరింటెండెంట్ పోస్ట్కి వచ్చేసి జనరల్ కేటగిరీలో 2 పోస్ట్ ఖాళీగా ఉన్నాయి మనకి. దీనికి బ్యాచిలర్ డిగ్రీ అయినా ఉండొచ్చు, మాస్టర్స్ డిగ్రీ అయినా. అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. వర్డ్ ప్రాసెసింగ్, స్ప్రెడ్షీట్ వీటిలో నాలెడ్జ్ అనేది ఉండాలని చెప్పారు. అండ్ వీళ్ళకి 30 years దాటి ఉండకూడదు. 30 years లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు. అండ్ అకౌంటెంట్కి వచ్చేసి ఒక పోస్ట్ ఖాళీగా ఉంది. వీళ్ళకి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కామర్స్ విత్ హానర్స్ అంట. అండ్ అకౌంటెంట్స్ ఫినాన్స్ ఆర్ ఈక్వాలెంట్ గ్రేడ్ లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ కామర్స్ ఆర్ MBA ఫినాన్స్ కూడా ఉండొచ్చు. అండ్ నాలెడ్జ్ ఉండాలంట కంప్యూటర్ అప్లికేషన్స్లో లైక్ వర్డ్ ప్రాసెసింగ్, స్ప్రెడ్షీట్ అండ్ కంప్యూటర్ బేస్డ్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్లో నాలెడ్జ్ అనేది ఉండాలన్నారు. అండ్ వీళ్ళు కూడా అప్లై చేసుకునే వాళ్ళు 30 years దాటి ఉండకూడదు. 30 years లోపు ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. అండ్ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి అయితే 6 వేకెన్సీస్ ఉన్నాయి టోటల్. 5 జనరల్, 1 OBC. అండ్ వీళ్ళకి సీనియర్ సెకండరీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతున్నారు. అండ్ టైపింగ్ స్పీడ్ వచ్చేసి 35 words per minute ఉండాలి. అండ్ కంప్యూటర్ వర్డ్ ప్రాసెసింగ్ అండ్ స్ప్రెడ్షీట్లో కూడా వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పారు. కంప్యూటర్ స్కిల్స్లో అండ్ స్టెనోగ్రఫీ స్కిల్స్లో ఎక్కువ ప్రొఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఈ జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని మెన్షన్ చేశారు. అండ్ వీళ్ళ ఏజ్ వచ్చేసి 27 years దాటకూడదు అనమాట.
అండ్ లాస్ట్ పోస్ట్ వచ్చేసి ఆఫీస్ అటెండెంట్. దీనికి 2 వేకెన్సీస్ ఉన్నాయని మెన్షన్ చేశారు. వీళ్ళకి సీనియర్ సెకండరీ పాస్ అయితే చాలు అండ్ ఇంకేం క్వాలిఫికేషన్స్ ఇక్కడ మెన్షన్ చేయలేదు వాళ్ళకి. అండ్ వాళ్ళు 27 లోపు ఎవరైనా ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. అండ్ ఇంకా అప్లికేషన్ ఫీకి వచ్చేస్తే యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి ఫీ 250 రూపీస్ ఉంటుంది. అండ్ ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ్ అండ్ విమెన్ అయితే విమెన్ కేటగిరీకి చెందిన వాళ్ళు అయితే ఎటువంటి ప్రాసెసింగ్ ఫీ లేదు, వాళ్ళకి ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు వాళ్ళు. అండ్ ఇంకా అప్లికేషన్ ఎలా చేసుకోవాలంటే ఇక్కడ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటో కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. మీ యొక్క ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకుంటున్నారో దానికి రిలవెంట్గా ఉండే క్వాలిఫికేషన్స్ ఉన్న అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న సర్టిఫికేట్స్ని మన వాళ్ళకి సబ్మిట్ చేయాలన్నమాట. అండ్ అది ఇంకా అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఇక్కడ వాళ్ళు వెబ్సైట్ ఇవ్వడం జరిగింది కదా, www.iitkota.ac.in. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి 31st July. అండ్ ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇండియా విద్య. థ్యాంక్ యూ.